ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. పుష్పార్చన. శ్రీ మహావిష్ణువుని ఏ పూలతో పూజించాలి? శ్రీ వశిష్ఠుల వారు దీపాదాన మహత్యంను వివరించిన తదుపరి పుష్పార్చన దీపారాధనాది విధులను గూర్చి వివరించ ప్రారంభించారు. ఓ మహారాజా, కార్తీక మాస మహత్యాన్ని వివరిస్తాను. సావధానం చిత్తంతోని విను. కమల్లోచుడైన శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు అనుగ్రహ విశేషం వలన స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తరగని సంపదలు ఏర్పడతాయి. దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ, తుమ్మిపూలతో కానీ, జాజిపూలతో కానీ, కనకాంబరాలతోటి కానీ, మందారాలతోటి కానీ పూజించిన ఎడల జనన మరణ చక్రాల నుండి విముక్తి కలిగి పరమ పదవిని పొందుతారు. అటువంటి వారికి పునర్జన్మ ఉండదు. సత్పర్యామి సర్వేశ్వరుడైన సదాశివుని కార్తీక మాసంలో బిల్వదళాలతో అర్పించిన ముక్తిని పొందుతారు. కార్తీక మాసంలో ఫలదానం చేసినట్లయితే సూర్యరశ్మిని పారిపోయిన విధంగా ఫలదానం చేసిన వారి పాపాలు పటాపంచలైపోతాయి. కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని ఉసిరి చెట్టు నీడల్లో భక్తితో పూజించిన వారికి నరకాధిపతి అయిన యమధర్మరాజు తల ఎత్తి చూడడు. ఉసురు చెట్టు కింద భోజనం కార్తీక మాసంలో చాలా మంచిది. కార్తీక మాసంలో తులసి దళాలతో శాలిగ్రామాన్ని అర్పించిన వారు ధన్యులు అవుతారు. భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో బ్రాహ్మణులతో వనభోజనం చేసిన వారి పాపాలు నశించిపోతాయి. బ్రాహ్మణులతో వనభోజనము కలిసి చేయొచ్చండి. ఇంటికి పిలిచి కూడా బ్రాహ్మణులతో కలిసి భోజనం చేసినట్లయితే చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. బ్రాహ్మణులకి భోజనం పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. బ్రాహ్మణులు భోజనం చేయని వెడలన కొబ్బరి బోండాలైనా ఇచ్చుకోవచ్చు. ఉసిరి చెట్టు కింద శాలిగ్రామార్చన చేసి సజ్జనులతో వనభోజనం చేయటం వలన కొబ్బరి వైకుంఠం ప్రాప్తిస్తుంది. భక్తితో భగవంతుడిని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి శాలిగ్రామాన్ని పూజించటం వలన ఉత్తమ గతి కలుగుతుంది. కార్తీక మాసంలో విష్ణు మండపానికి అరటి స్తంభాలు కట్టి పువ్వులతో అలంకరించిన శాలిగ్రామాన్ని అర్చన చేయని వారు ఉత్తమ గతి పొందుతారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు హృదయపూర్వకంగా ఒక్కసారైనా నమస్కరించిన పాపాలు తొలగి అశ్వమేధ యోగా చేసినంత ఫలితం దక్కుతుంది. కార్తీక మాసంలో భగవంతుణ్ణి మ్రోల జప హోమ దేవార్చన చేసిన వారు తమ పితృదేవతల సన్నిహితంగా వైకుంఠ ప్రాప్తి పొందుతారు. అనేక రకాల పూలతో పూజించటం వలన వైకుంఠం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినట్లయితే అనేక అశ్వమేధ యోగ ఫలితాలు చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో విష్ణు దేవాలయంలో శిఖరాన ధ్వజం కట్టే వారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయినట్లు విధంగా ఎగిరిపోతాయి. ఓ మహారాజా, కార్తీక మాసంలో నల్లని అగిసిపూలతో కానీ, తెల్లని అగిసిపూలతో కానీ కేశవుణ్ణి చేసిన వారికి 10,000 యజ్ఞం వలన కలిగే ఫలితం కలుగుతుంది. ఆవు పేడతో తులసి కోట ముందు అలికి శంఖం, పద్మ, స్వస్తిక్ మొదలైన ముగ్గులు వేసి అలంకరించిన స్త్రీలు విష్ణు శిష్యురాండ్రు అవుతారు. గుమ్మం ముందు పూజ అనేది చేశానండి. 2 మందారాలు పెట్టి ఈరోజు భగవంతుడు నాకు 2 మందారాలు 2 కలర్స్ అనేది ఇచ్చి